పైకి స్వాగతం. ఆసనాలు, ఇంపార్టెంట్ ఆసనాలు మనం పరిచయం చేసుకుంటున్నాం. దీన్ని భుజంగాసనం అంటారు. భుజంగ ఆసనం, కోబ్రా. భుజంగం అంటే కోబ్రా కదా, కోబ్రా పోజ్ అనమాట. సూర్య నమస్కారంలో కూడా భుజంగాసనం ఉంటుంది. బట్ మామూలు భుజంగాసనం వేసినప్పుడు, సూర్య నమస్కారంలో భుజంగాసనం వేసినప్పుడు బ్రీతింగ్ లో చిన్న తేడా ఉంటుంది. ఈ మామూలు భుజంగ ఆసనం కింద వేస్తున్నప్పుడేమో మామూలుగా బ్రీతింగ్ చేస్తారు. మామూలు బ్రీతింగ్ అంటే కొంచెం బ్రీతింగ్ చేస్తారు. బట్ సూర్య నమస్కారంలో భుజంగాసనం పార్ట్ వచ్చినప్పుడు మటుకు ర్యాపిడ్ బ్రీతింగ్ చేస్తుంటారు. ఫిఫ్త్ వాచింగ్ కి థాట్ తీసుకుందాం. షల్ ఐ టేక్ ద గ్లామరస్ రోడ్ టు యోగా? సో ప్రస్తుతం ప్రివైలింగ్ యోగా గ్లామరస్, గ్లామర్ కింద లెక్క అనమాట. ఆ రూట్ లో వెళ్ళాలా? అండ్ ఆల్ అదర్ ఫిలాసఫీస్ బై ఫస్ట్ ప్రాక్టీసింగ్ ధారణ, ధ్యాన, సమాధి ఇన్ ద వే అదర్స్ బ్లైండ్లీ టు డూ వితౌట్ అండర్స్టాండింగ్ డీపర్ లాస్. సామాన్యంగా యోగా అని నేర్చుకోవడానికి వెళ్ళంగానే టకటక ఆసనాలు చెప్పేస్తుంటారు. వెంటనే ఏం చెప్పేస్తారు? ధ్యానం చేయడం చెప్పేస్తారు. ధ్యానం చెప్పేయడం, కాన్సన్ట్రేషన్ పెంచడం చెప్పుకోవడం, సమాధి స్థితి గురించి చెప్పడం. సో ఈ హయ్యర్ ఆస్పెక్ట్స్ లో ముందులోకి వెళ్ళిపోతుంది మైండ్ గా. దానికి రకరకాల రీజన్స్ కూడా చెప్తుంటారు అనుకోండి. ఎందుకంటే ఆసనాలకి ఇసనాలన్నీ యానిమల్స్ కి సంబంధించినవి. మనం ఆల్రెడీ ఎవల్యూషన్ లో యానిమల్స్ దాటి మానవులు అయిపోయాం కదా, ఇంకా మనం ఓన్లీ ధారణ, ధ్యాన, సమాధి చేసేసుకుంటే చాలు అనుకుని కొన్ని యోగా స్కూల్స్ అయితే డైరెక్ట్ గా ధ్యానంతోనే స్టార్ట్ చేస్తారు. యాక్చువల్ గా డీపర్ లాస్ ఏమున్నాయి అనేది అండర్స్టాండ్ చేసుకోకుండా చేయటం ఓకే, స్టేజ్ ప్లే అవుతుంది. సో షల్ ఐ టేక్ ద గ్లామరస్ రోడ్ టు యోగా అండ్ ఆల్ ఫిలాసఫీస్ బై ఫస్ట్ ప్రాక్టీసింగ్ ధారణ, ధ్యాన, సమాధి ఇన్ ద వే అదర్స్ బ్లైండ్లీ డూ వితౌట్ అండర్స్టాండింగ్ ద డీపర్ లాస్. అష్టాంగ మార్గంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార తర్వాత ధారణ, ధ్యాన, సమాధి అనే మాట ఎత్తాడు మరి పతంజలి. మరి మొదటే మరి ధ్యానం ఎలా చెప్పేస్తున్నారు? ఏదో హయ్యర్ మ్యాథమెటిక్స్ చిన్నపిల్లాడికి చెప్పేసినట్టు మీరు ఆలోచించాలి. ఆర్ shall I first take this simple and commonplace looking advice about 1 meal a day? సో ఫస్ట్ నిద్ర, బ్రీదింగ్ రిథిమ్ తీసుకురావటం అండ్ భోజనం, ఈ మూడింటిని ముందు హ్యాండిల్ చేయాలి కదా. సో అల్టిమేట్ టార్గెట్ ఏమిటి? 1 meal a day. దీని గురించి ఆశ్చర్యం అవ్వద్దు, దీని గురించి సఫిషియెంట్ గా వీడియోలు చేసాం. అండ్ 3 స్టెప్ రిథమిక్ బ్రీదింగ్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ కరెక్టివ్ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. మెథడ్స్ లోనే స్లీపింగ్ కరెక్టివ్ మెథడ్ కూడా వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ కరెక్టివ్ మెథడ్స్ ఇంకా పూర్తిగా అని చెప్పాల. ప్రిలిమినరీ కరెక్టివ్ మెథడ్స్ కొన్ని సెంటెన్సెస్ మటుకు ఇంతకు ముందు చెప్పడం జరిగింది. వాటిని డ్రిఫ్ట్ వాచింగ్ వాడచ్చు, వాటిని అప్రోప్రియేట్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు. బట్ కానీ యాక్చువల్ కరెక్టివ్ మెథడ్స్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం? మనం డ్రిఫ్ట్ వాచింగ్ సఫిషియంట్ పీరియడ్ ఆఫ్ టైం చేసిన తర్వాత ఆ రిజల్ట్స్ అనాలిసిస్ చేసి ఆ రిజల్ట్స్ బట్టి కరెక్టివ్ మెథడ్స్ డిఫరెంట్ పర్సన్స్ కి డిఫరెంట్ గా మారిపోతాయి. ఇక్కడ నుండి అందరికి ఒకటే మందు ఉండదు. సో షల్ ఐ టేక్ ద గ్లామరస్ రోడ్ టు యోగా అండ్ ఆల్ అదర్ ఫిలాసఫీస్ బై ఫస్ట్ ప్రాక్టీసింగ్ ధారణ, ధ్యాన, సమాధి ఇన్ ద వే అదర్స్ బ్లైండ్లీ టు వితౌట్ అండర్స్టాండింగ్ ద డీపర్ లాస్? ఆర్ షల్ ఐ ఫస్ట్ టేక్ ద సింపుల్ అండ్ కామన్ ప్లేస్ looking advice about 1 meal a day, 3 step rhythmic breathing and corrective methods? మీరు ఆలోచించండి. Let us this very thought for serious thinking as our main subject for about 15 to 30 minutes and note down the drifts of the mind.